నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రైట్, మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాటూరి రమేష్ గారితో ఉన్నాము. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది హైడ్రా మీద. హైడ్రా అంటే అనుమతులు లేకుండా చెరువుల్లో నాలాల్లో కట్టిన భవనాలను అన్నింటినీ కూల్చేస్తుంది హైడ్రా. ఇది ఓన్లీ అనుమతులు లేకుండా కట్టిన వాళ్ళ బీజేపీ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి వాళ్ళవే కూల్చేస్తుందా, మరి కాంగ్రెస్ వాళ్ళే కూడా భవనాలు అనుమతులు లేకుండా కట్టిన వాళ్ళే కూడా కూల్చేస్తుందా హైడ్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరా లోకల్ టీవీ ఛానల్ వాళ్ళకి, తెలంగాణ యావత్ ప్రజలకి రక్షక బంధన్ శుభాకాంక్షలు. మీరు ఇప్పుడు ఏదైతే హైడ్రా గురించి కేవలం బీజేపీ బీఆర్ఎస్ అని అంటున్నారో అది కాదు, దాని సిద్ధాంతం అది కాదు. ఏదైతే చెరువులలో నాలాలలో కబ్జాలకి గురైనాయో వాటి గురించే ఈ హైడ్రా అనే ఒక జీవోని తీసుకొచ్చినాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే ఈ కంపల్సరీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ లేక గత ప్రభుత్వంలో సరైన వానలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బందులు జరగొద్దని చెప్పేసి ఏదైతే ఈ కబ్జాకు గురి అయినాయో ఆ కబ్జాకు గురైనటు వాటిని అది ప్రత్యేకంగా బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ కాంగ్రెస్ అనేది కాకుండా ఏదైతే నాలాలు దాంతోపాటు చెరువులు కబ్జాలు అయినాయో వాటి గురించి ఈ ప్రత్యేకంగా హైడ్రా అనే ఒక జీవోని తీసుకొచ్చినాం. ఖచ్చితంగా అందరికీ కూలు కొడతారు. అందులో కాంగ్రెస్ వచ్చి గవర్నమెంట్ 8 నెలలు కంప్లీట్ చేసుకుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది పాలన మీకు? ఒక కాంగ్రెస్ లీడర్గా మీకు ఎలా అనిపిస్తుంది? సంతృప్తినిచ్చిందా? 100% సంతృప్తిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా చాలా మంచిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణగా చెప్తాను, గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఏ ఒక సాధారణమైన వ్యక్తి ప్రజల దగ్గరికి అంటే గవర్నమెంట్ దగ్గరకు పోలేకపోయారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూర్చున్న ఒక పెద్ద మనిషి అయినా సరే, చిన్న ఒక 18 ఏళ్ళు నిండిన పిల్లగాడైనా సరే కానీ ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరకు పోతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇదే కదా ప్రజాపాలన అంటే మనకు కావాల్సింది. గడిపాలన అనేది గత 10 ఏళ్ళలో చూసినాము. ఈ 8 ఏళ్లలో ప్రజాపాలన అనేది ఏందనేది మేము చెప్పడం కాదు, మీ టీవీ ఛానల్ ద్వారా కూడా చెప్పండి. ఇంకా రానున్న కాలంలో కూడా అద్భుతంగా జరుగుతుందని. ఎందుకంటే 8 ఏళ్లలో ఏమి ఇది కాదు, 8 ఏళ్లలో అనేది చాలా ఇంపాసిబుల్. అయినా మరి జీరో ఉన్న బడ్జెట్ని ఇప్పటికిప్పుడు ఈ 8 ఏళ్లలో ఏదైతే మనం 6 పథకాలతో పాటు ఇప్పుడు రైతు బంధు ఏ విధంగా అయిందండి? 10 ఏళ్ల గవర్నమెంట్ పాలనలో ఏ రోజన్నా ₹1,00,000 మించి టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిందా? రుణమాఫీ చేసిందా? చేయలేదు కదా. మరి 8 ఏళ్లలో ₹2,00,000 రుణమాఫీ చేసిన ఏకైక మీరు ఇండియాలోనే తీసుకోండి, ఏ రాష్ట్రమైనా కానీ ₹2,00,000 ఇప్పటిదాకా రుణమాఫీ చేసిందా? దట్ ఈస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, దట్ ఈస్ రేవంత్ రెడ్డి. రుణమాఫీ ఏదో ఒక బోగస్ మాఫీ అని అంటున్నాయి విపక్షాలు. సరైన పద్ధతిలో రుణమాఫీ జరగలేదు. 3 విడతలుగా రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఈ 31,000 కోట్లు అని చెప్పి 17,000 కోట్లే రుణమాఫీ చేసిన పరిస్థితి అని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ఏమంటారు? ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గవర్నమెంట్లో వాళ్ళు అసలు చేశారా లేదా, ప్రభుత్వాన్ని విమరించేటప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు ఒకసారి వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పండి. మేము ఈ రోజుకి బరాబర్ చెప్తున్నాము, ₹2,00,000 రుణమాఫీ చేస్తాం. ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా ఆప్షన్ పెట్టాము. ఎందుకంటే కొన్ని తప్పులు జరుగుతాయి. కొద్దిగా ఆధార్ కార్డులో ఉండొచ్చు, పాస్బుక్లో ఉండొచ్చు, లేకుంటే భూ సర్వేలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాదండి. మళ్ళీ కూడా చెప్తున్నాము, రేషన్ కార్డు ఓన్లీ అది ఆధారం కోసమే. అది కాకుండా కూడా కొన్ని తప్పులు గతంలో జరిగినవి ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా కాని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ₹2,00,000 రుణమాఫీ చేసే వరకు కూడా గవర్నమెంట్ ఊకోదు. హరీష్ రావు ఏదైతే 3 విడతల రుణమాఫీ అంటే రుణమాఫీ చేస్తే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్నారు. మరి ఆయన రాజీనామా చేయలేని పరిస్థితి, చేయకపోగా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డిని, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. మరి ఏమంటారు హరీష్ రావు గారి గురించి? హరీష్ రావు గారు ఎందుకంటే రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా మళ్ళీ ఉల్టా తిరుగుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు కదా, మేమెందుకు చేయాలి అంటే వీళ్ళు తప్పుని ఒప్పుకున్నట్టే రాజీనామా చేయలేక అసలు వీళ్ళ ప్రభుత్వంలో ₹1,00,000 మించి రుణమాఫీ చేశారా? రుణమాఫీ చేసి ఉంటే రమ్మని ప్రజల్లోకి, అదే ప్రజల ముందర కూకబెడదాం కదా. రుణమాఫీ చేస్తుంటే మీకు వాళ్ళు ఊరవలేకనే ఈ రకంగా ఏదో ఒకటి జనాలను మప్పిపెట్టియాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఏదో ఇచ్చేయాలని చెప్పేసి అసలు కనీసం వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా? ఇంత సీనియర్ నాయకుడు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. అందుకే ఎర్రగడ్డ హాస్పిటల్లో హరీష్ రావు కేటీఆర్ కంపల్సరీ ఎర్రగడ్డ హాస్పిటల్లో పోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారం లేకపోయేకి వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజలకి రుణమాఫీ చేయడం తప్ప,
చేయొద్దా? వాళ్ళ ఉద్దేశం ఏందో చెప్పమానండి. మీరు చేయలేదు కదా, మీరు చెయ్యిందే కదా మేము చేస్తుంది. మరి మేము చేస్తుంటే మీకెందుకు అంత కోపము? మేము చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు అన్నారు కదా. 8 ఏళ్లలో మీరు 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, మేము 8 ఏళ్లలో 3 విడతలుగా చేస్తున్నాము. 3 విడతలుగా రానులో కూడా మళ్ళీ ఇస్తానని చెప్తున్నాము. మేము ఇయ్యలేదు అంటలేదు కదా. ఆల్రెడీ అది ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా వాళ్ళ పేరు మీద ఏదైతే జిల్లాల వారీగా అన్నిటిలో అమౌంట్ జమ అయి ఉన్నది. ఏదైనా పొరపాటు ఉంటే అది ఖచ్చితంగా కూడా చేసి నిరూపిస్తామని చెప్తున్నారు. మా మినిస్టర్లు చెప్తున్నారు, మా డిప్యూటీ సీఎం చెప్తున్నారు, సీఎం కూడా చెప్తున్నారు. మేము చేయమంటేనే కదా వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు వాదించాల్సింది. ప్రతిపక్ష వాళ్ళకి ఏం పని లేదు, ఏం పని కావాలి, ఏదో ఒక పని కావాలి కాబట్టి సరిగా రుణమాఫీ చేయట్లేదు. మీరు చేయలేదు కదా, దద్దమ్మల్లాగే 10 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి మీరెందుకు చేయలేదు? చేసిన వాళ్ళు ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఇప్పుడు సిటీ దాటి ఇంకా విస్తరిస్తున్నారు అనమాట. ఇప్పటికున్న పరిధిని ఇంకా విస్తరిస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు విపక్షాల నాయకులు ఏమంటున్నారంటే వీళ్ళకి గ్రేటర్ హైదరాబాద్ లోపల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నా వీళ్ళ హవా లేదు కాంగ్రెస్ పార్టీకి. కావాలనే రూరల్ ఏరియా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏరియాలు ఉన్నాయో వాటిని కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి రూరల్ ఏరియాలని మళ్ళీ వీళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతున్నారు, జిహెచ్ఎంసీని పెంచుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? విపక్షాలు ఆరోపించట్లో 100% తప్పనంటే. ఎందుకు అని అంటే గ్రేటర్ హైదరాబాద్లో పట్టు లేదని ఎవరు అన్నారు? సరే కొద్ది గొప్పలో ఓడిపోయారు తప్ప పట్టు లేదని ఎవరేది కదా. గెలిచినంత మాత్రం మీకు పట్టున్నట్ట? మరి అట్లా మీరు పట్టుంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ 36, 48, 42 సీట్లు ఎట్లా గెలిచింది? మీరు అధికారంలో ఉన్న పార్టీ కదా బీఆర్ఎస్. మరి మీకంటే ఎక్కువ బీజేపీ కూడా గెలుచుకుంది కదా, మీతో పాటు సమానంగా వచ్చింది కదా. మరి వాళ్ళకి ఎట్లా పట్టు వచ్చింది, మీకెట్లా పట్టుకోలిపోయా? పట్టు ఇంకోటి అనేది కాదు. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాదు ఎప్పుడు కాకుండా ఇంకొంచెం విభజించి ఇప్పుడు ఏదైతే త్రిపుల్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలు లేకుంటే గ్రామ పంచాయతీలు ఇవన్నీ కలిపి 3 విభాగాలుగానో 2 విభాగాలుగానో చేసే ఒక ఉద్దేశంతో ఉన్నారు. చేస్తే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది అనేది ఒక ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ భూములు కాంగ్రెస్ లీడర్ల భూములు ముచ్చర్లలో ఉన్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడైతే రీసెంట్గా దానికి స్టోన్ వేసి దాన్ని శంకుస్థాపన చేశారు, ఈ చుట్టూ వీళ్ళ కాంగ్రెస్ లీడర్ల భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ 4th సిటీ అయినా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు అయినా కడుతున్నారు అని ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు మేము చెప్తున్నాం కదండి, టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత మైండ్ కూడా పోయింది. 219 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ కలిసి ముచ్చర్లోనే ఉన్నాయి. వాళ్ళ భూములు ఇంకెక్కడా లేవా చెప్పండి? అంతకుముందు బీఆర్ఎస్ తీసుకొచ్చిందే కదా అది. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేవాడా? ఇవి కాదు. అక్కడ అన్ని విధాలుగా వాతావరణం ప్రజలకు కానీ ఆ ఒక వచ్చే డెవలప్మెంట్కి కానీ అన్ని విధాలుగా భూమి ఉన్నదాడ మంచిగా డెవలప్ అవుతుంది. ఓఆర్ కూడా దగ్గర ఉన్న యొక్క ఉద్దేశంతోనే అక్కడ డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. చివరి ప్రశ్న, స్థానిక సంస్థల ఎన్నికలుకి ఏ విధంగా సంసిద్ధం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే అధికారంలో ఉన్నారు కదా, ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుందా అధికారంలో ఉన్నారు కాబట్టి? ఖచ్చితంగా అండి. టీఆర్ఎస్ లాగా మాయమాటలు చెప్పి బీజేపీ లాగా ఏమైనా చిచ్చు పెట్టే రకంగా కాకుండా ఖచ్చితంగా ఒక సిద్ధాంతంతో రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో వాళ్ళ నాయకత్వంతో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటు ఖచ్చితంగా ఎగరేస్తుంది, గెలుస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజైనా ₹1,00,000 రుణమాఫీ చేయడానికే 10 సంవత్సరాలు తీసుకున్నారు. దాంట్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కూడా వాళ్ళు ముందు వెనుక ఆడిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసింది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో వాటిలో విజయ దుందుబి మోగించి మేయర్ సీట్ని కూడా కైవసం చేసుకోబోతున్నాం అంటున్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కాటూరి రమేష్ గారు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్.